అప్డేట్స్ చూస్తే ప్రభుత్వ ఆదేశాలతో అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో కాంట్రాక్ట్ సంస్థ మేఘా అడుగులు వేస్తోంది. మరో 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. దీంతో నిర్మాణ సంస్థ పనులను మరింత వేగం చేసింది. డీవాల్ నిర్మాణానికి అవసరమైన మిషనరీ ఇప్పటికే జర్మనీ నుంచి తెప్పించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులను స్కెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. వచ్చే నెల 2 నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే గైడ్ వాల్ నిర్మాణం పూర్తి కావస్తూ ఉండడంతో అత్యంత కీలకమైన ట్రెంచ్ కట్టర్లను అందుబాటులో ఉంచారు. డీ వాల్ నిర్మాణం చేపట్టబోయే నాటికి డీ శాండింగ్ ప్లాంట్, పంపులు, కాంక్రీట్ సామాగ్రి, లేబొరేటరీ కూడా సంసిద్ధం చేయనున్నారు. ఈలోపు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 2న పనులు ప్రారంభం కానున్నాయి. ఇక కొత్తగా నిర్మించబోతున్న డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు ఉంటుంది. డీ వాల్ నిర్మాణం 700 మీటర్లకు చేరుకోగానే ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులకు దీనికి సమాంతరంగా చేపట్టాలని భావిస్తూ ఉంది కాంట్రాక్ట్ సంస్థ. ఇలా చేయడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జరిగే జాప్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు సమాంతరంగా చేసేందుకు ఉన్న అవకాశాలను సిడబ్ల్యూసి పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ 2తో పాటు మిగతా పనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నారు.